కంజూస్ అయినప్పటికీ 3 ఫోన్లు ఏంది మరి? మేమేమో అతి కష్టంగా ఒకటే ఫోన్ పట్టుకొని తిరగడానికి, దానికి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలో, ఎప్పుడు అయిపోతుందో, మళ్ళీ దానికి ఇంకో బ్యాటరీ పెట్టుకోవాలా అనుకుంటాం. 3 ఫోన్లు. ఈ 3 ఫోన్లకు ఒక చరిత్ర ఉంది మేడం. చెప్పండి. అంటే చెప్తే చరిత్ర ఏముంది, చించేస్తే పోతే అంటారు కదా, చెప్తే టైం ఎక్కువ అవుతుంది. పర్లేదు చెప్పమని. పర్లేదు, చరిత్ర వినొచ్చు. ఓకే గైస్, ఇది నా ఒరిజినల్ ఫోను, నా నంబర్ ఇందులోనే ఉంటుంది. ఇది నా 2వ నంబరు. ఇది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా, బ్యాలెన్స్ ఎప్పుడైనా వేయాలనిపించినప్పుడు వేస్తుంటా, లేకుంటలేదు. ఇదేం ఫోన్ అంటే ఈ మధ్య రీసెంట్గా కొనుక్కున్నాను గైస్ ఈ ఫోను. ఇలా సిమ్ వేస్తే సిగ్నల్ రావట్లేదు. ఈ సిమ్ తీసి ఇందులో వేసిన 4G సిమ్. 4G సిమ్ ఇందులో పనికిరాదు, ఇందులో రావట్లేదు. సో ఇందులో 3G సిమ్ని నేను నెట్ వైఫై ఆన్ చేసుకుని ఆ వైఫై ఇంట్లో పెట్టుకొని వాట్సాప్ ఇంట్లో యూజ్ చేస్తున్నా, ఫోన్స్ ఇంట్లో యూజ్ చేస్తున్నా, మాట్లాడేది ఇంట్లో, వాట్సాప్ ఇంట్లో చూస్తున్నా. ఇది మాత్రం ఓన్లీ ఫర్ డోంగల్ లాగా అనమాట, వైఫై నుంచి. ఇది గైస్ నా చరిత్ర, ఫోన్ల చరిత్ర. హలో అన్న, ఒక్క నిమిషం అన్న, నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చేస్తా. వచ్చిందా ఫోన్? నిజంగా వచ్చినట్టే మేడం. అది కూడా ఇదనమాట, వాట్సాప్ ఇంట్లో వస్తుంది. సో ఈ 3 పెట్టుకొని తిరుగుతున్నా మేడం ప్రస్తుతానికి. ఇప్పుడు మన కాల్ కూడా ఇందులో వచ్చింది వాట్సాప్లో. అయితే వాటికి ఏ ఫోన్ని ఎప్పుడు యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది కదా, దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, అరే దీనికి మర్చిపోయింది, ఇది డెడ్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు? లేదు మేడం, ఇగో ఒకటే ఛార్జర్ ఈ 2 వానికి వస్తుంది, ఒక ఛార్జర్ దీని వానికి వస్తుంది. ఈ 3 కంపల్సరీ యూజ్ అవుతున్నాయి మేడం ఈ మధ్యకాలం. ఏమనుకున్నా, ఈ ఫోన్ మనం చాలా చిన్న అంచనా వేస్తాం, కానీ మొన్న పాడేరు అనే ప్రాంతం పోతే ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే 5 రోజులు వచ్చింది. సిగ్నల్ పక్కా గుంస్తుంది ఇది. సో ఇలాంటి చిన్న ఫోన్, అంటే బ్రాండ్ కాదు కానీ ఈ చిన్న ఫోన్లను మనం మరవద్దు ఎప్పటికన్నా. నిజమే కదా, ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిదీ అందులోనే ఉంటది, ఇందులో వైఫై ఉండదు, చాలా కష్టం మేడం. వాట్సాప్ ఉండదు. మొన్న పోయి ఏమైంది, ఒక దగ్గర బజ్జీలు తిన్నా బాగానే, తిన్న తర్వాత పైసలు ఎట్లా కట్టాలా? సిగ్నల్ ఉంది కానీ డబ్బులు రావు. సిగ్నల్ ఉంది, డబ్బులు రాదు, సిమ్ లేదు. సిమ్ ఉంటేనే కదా నీకు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ పనిచేస్తుంది. ఏం చేస్తారు ఇక వాడిని ఇట్లా చూసే వరకు ఏమైందంటే, అన్న ఏది పని చేస్తలేదన్న, పైసలు అంటే పైసలు లేవు, పైసలు పెట్టుకుని ఎక్కడ తిరుగుతలేదు. 3 ఫోన్లు మాత్రం ఉన్నాయి. 3 ఫోన్లు ఉన్నాయి. వాడు అదే చూసాడు, 3 ఫోన్లు పెట్టుకొని 3 బజ్జీలకు కూడా పైసలు కట్టలేవరు నువ్వు అన్నట్టు. తర్వాత మళ్ళీ మా కొడుకుకి ఫోన్ చేసి, ఇది ఇక్కడ నుంచి ఫోన్ క్యాప్చర్ చేసి మా వాడిని పంపించిన, వాడు అక్కడ స్కాన్ చేసి పంపించాడు పైసలు. అప్పుడు వదిలేండి షాప్ వాడు నన్ను బయటికి. లేకపోతే ఏం చేసేవాళ్ళు? ఏముంది, ఒకవేళ అది కూడా లేదనుకున్నా, ఆ సిగ్నల్ కూడా లేదు మీ అబ్బాయికి ఫోన్ చేయడానికి, ఏం చేసేవాళ్ళు? ఏం లేదు మేడం, తెల్లారు వచ్చి నన్ను తీసుకుపోయేవాళ్ళు ఇంటికి. తర్వాత వీడి బాసన్లు, వీడి బజ్జీలను నేను వేసి కూడా కూర్చున్నారు. ఈ 3 బజ్జీల రేట్లు అయిపోయే వరకు పని చేయించుకునే వాళ్ళు మేడం, అంతకుమించి ఇంకేం చేయలేము. అంతే. అయ్యో మేడం, మనం పుట్టి పెరిగింది ఎక్కడ మేడం? మామూలు ఇళ్ళలోనే, బస్తీలో పెరిగినోని, బస్తీలో పుట్టినోని. ఇంట్లో బాసనలు తోమడం నేర్చుకున్నా చిన్నప్పుడు, మా అమ్మకి హెల్పింగ్ చేస్తూ. ఇల్లు కడగడం నేర్చుకున్నా, పొద్దున నల్ల నీళ్ళు వస్తాయి కదా మేడం, డ్రమ్ములు నింపడం నేర్చుకున్నా. రే చూసినరా మీరు ఉన్నారు అని ఇక్కడ గుర్తు. అసలు ఇట్లా అన్ని పనులు నేర్చుకున్నాను మేడం. అని మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అనుకో. మా అమ్మకి హెల్ప్ చేస్తూ అన్ని నేర్చుకున్నాను నేను. అన్ని పనులు వచ్చి మేడం, బట్టలు కూడా ఉత్తా, వంటలు తక్కువ. ఒక ఆమ్లెట్ వేస్తాను, అన్నం పెడతా, అంతే. ఇది ఒక స్టవ్ ఇలా ఆన్ చేయాలి తెలుసు, ఎట్లా నీళ్లు వేడి చేసుకోవాలో బాగా తెలుసు. అసలు వేడి నీళ్ళు అయితే బ్రహ్మాండంగా వండుతారు కదా. మా బస్సులు అందరూ చదువుతారు, ఈ రెసిపీ చెప్పంటారు నాకు చాలా సార్లు వచ్చి. నేను వేరేళ్ళకి చెప్పేటప్పుడు కొంచెం మిరియాల వాళ్ళకి చెప్తాను, నాకు మాత్రం మేడం మన రెసిపీ, మన సీక్రెట్లు చెప్తే ఎట్లా అసలు బయటపడిపోతాం. అందుకే అప్పుడు కరోనాలో 2 కూరలు కూడా నేర్చుకున్నా. ఒకటి రాజుగారి పులావ్, ఒకటేమో చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. 2 మాత్రం జబర్దస్త్ చేస్తా. ఎప్పుడు పెడుతుండ్రు వంటనా మేడం? అంటే మాకెప్పుడు పెడతారు మేడం? ఎంతసేపు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీరు చేపలు తెప్పించారు, చేసేస్తాను నేను. ఇక్కడ ఇంటికి ఎనీ టైం మేడం, మీరు ఎనీ టైం రావచ్చు. మా ఇంటికి వచ్చి ఎప్పుడైనా తినొచ్చు, పర్లేదు. సేమ్ రాజుగారి పులావ్ కాదు, పులావ్ చేపల పులుసు, కానీ బాగుంటాయి మేడం, మస్తు చేస్తా. ఓకే. చేపల పులుసు అంటే ఎక్కువ ఫేమస్ అంతా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, తెలంగాణ చేపల పులుసు ఏం చేస్తారు అసలు? నేను నెల్లూరు చేపల పులుసు చేస్తాను మేడం. నాకు నెల్లూరు చేపల పులుసు అయితేనే బాగొచ్చు. ఎందుకంటే నేను నెల్లూరులో చేసిన ఈవెంట్లు నా జిందగీలో ఎక్కడ చేయకుండా ఒక 60-70 సార్లు పోయినా నెల్లూరుకి ఇప్పటిదాకా. పోయినప్పుడు అక్కడ నెల్లూరు చేపల పులుసు తింటా. కానీ ఈ చేపల పులుసు నేర్చుకుంది మాత్రం వైజాగ్ వాళ్ళ దగ్గర. వైజాగ్ చేస్తుంది తెలంగాణలో, తెస్తుంది తెలంగాణలో, మొత్తం ఆల్ ఏరియాస్ కవర్డ్. కానీ టేస్ట్ మాత్రం నెల్లూరుది వస్తుంది, మస్తు చేస్తాం మేడం నిజంగా. అయితే ఇప్పుడు నవీన్ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, నవీన్ గారిని మేము ఎప్పుడు 98లోనా ఇండస్ట్రీకి వచ్చి 2 ఏళ్ల తక్కువ 30 ఏళ్ళు అవుతుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇక పృథ్వీ సార్ది అది 30 ఇయర్స్ అనేది నేను తీసుకుంటే బాగుండదు. మీరేం తీసుకుంటారు చెప్పండి, మీకేం కావాలి? నాకు 31 ఇయర్స్ తీసుకుంటే ఒక ఇయర్ ఎక్కువైన తర్వాత. ఓకే. అది స్పెషల్ కాపీరైట్ పృథ్వీ సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేది అని అంత పేరు రావడం కూడా గ్రేట్ సార్కి. నేను 31 ఇయర్స్ తీసుకుంటా, 1 ఇయర్ పెద్ద ఎక్కువ, అప్పటిదాకా ఆగుదాం మేడం. అయితే అప్పుడు కొత్తలో చూసినప్పుడు మీరు కామెడీ క్యారెక్టర్లు చేసిండ్రు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిండ్రు, హీరో దోస్తు క్యారెక్టర్లు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మేము గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? మేడం నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే
ఓ మనిషికి అప్పు ఉంటే ఏమైనా ఎట్లయితాడు అనేది తెలిసిపోతుంది, అందులో చూస్తే గుర్తుపట్టవచ్చు. ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. కొంచెం 8 రూపాయలకి తీసుకుంటే ఏం కాదు, 10 రూపాయలు 10 రూపాయలు అయిన వరకు ఇట్లా అయిపోతుంది మేడం, ఖచ్చితంగా అయిపోతుంది. అప్పుడున్న కొన్ని ఫ్యామిలీ కష్టాల వల్ల నేను జాబ్ కూడా చేస్తుంటే మేడం, యాక్చువల్గా అవును కదా, జాబ్ చేస్తూ ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018 19లో బయటకు వచ్చేసిన ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి చేయట్లేదు ఆఫీస్. మెయిన్ జాబ్ చేయడానికి కారణమే అప్పులు తీర్చడానికే జాబ్ చేసుకుంటూ సినిమాలో ట్రై చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఒకవేళ నేను జాబ్ చేయకుండా మంచి సినిమాలు పడేటియేమో అప్పుడు. ఆ టైంలో టైం ఎక్కువ కేటాయించాలి కదా మేడం సినిమా ఇండస్ట్రీకి. నేను వచ్చిన రోజు షూటింగ్ అంటే ఇక అంతే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. నాలాగా కాకండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? మేడం బ్యాలెన్స్ అంటే నాకు అసలు అందరికీ సినిమాలలో చూసిన తర్వాత రజనీకాంత్ కనబడతాడు, హీరో లాగా ఉంటాడు కదా. నాకు రియల్ లైఫ్లో రజనీకాంత్ మా బాస్ దినేష్ కుమార్. ఆయన నన్ను అంటే కొన్ని సంవత్సరాల దాకా నా అప్పులతోటి వడ్డీలు కట్టుకుంటున్న టైంలో నన్ను ఇట్లనే అప్పులలో వచ్చి తిడుతున్నారు మా ఆఫీస్లో, బయట ఇట్లా మా కారిడార్లో తిడుతుంటే బాస్ చూసి వాడిని ఎవరు తిడుతున్నారు అంటే చెప్పాడనమాట, ఇట్లా అప్పులలో ఉంటాం, చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటే. ఆయన ఇమీడియట్ నన్ను ఎవరేమన్నా అంటే ఆయనకి ఇష్టం కాకపోయాడు, నన్ను వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేవాడు. నాతో లిస్ట్ రాయించాడు ఎంతమంది అప్పులు ఉన్నాయి, 10 రూపాయల నుంచి ఉన్న 8 లక్షల దాకా రాపించాడు లిస్టు. అన్ని గుర్తుపెట్టుకున్నారు మీరే మేడం? డబ్బులు తీసుకున్న తర్వాత మర్చిపోవడం అట్లయితేనే కదా వాళ్ళు వెంటపడేది. మనకెందుకు మేడం వేరే పైసలు గుర్తుపెట్టుకునే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని అన్ని రాసి బాస్కి లిస్ట్ ఇస్తే 3 రోజులలో తీసేసిండు అన్ని అప్పులు. మొత్తం అన్ని డబ్బులు ఆయన ఇచ్చిండు, ఆయన ఇచ్చి తీసేసిండు. తర్వాత నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసిన మేడం, అందుకే ఆయన దగ్గర నుంచి రావడం నాకు ఇష్టం లేక ఇగాక ఇట్లా అయిపోయింది. సో అప్పులు తీసిండు ఆయన, అట్లా బ్యాలెన్సింగ్ అయింది మేడం. తర్వాత అప్పులు తీసినాక కొన్ని పైసలు అప్పుడు కొంచెం దాపెట్టుకోవడం, ఇంటిని చూసుకోవడం, కరెక్ట్గా అప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది మేడం. అప్పటిదాకా చాలా కష్టాలు మేడం, అంతా ఒకటే రూమ్లో అందరూ పెళ్ళయి పిల్లలు ఉండి ఇవన్నీ అయినప్పుడు కూడా. మేడం మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు చాలా ఇబ్బంది. అందరం ఒకటే రూమ్లలో ఉంటుండే, మా నాయన, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా అబ్బాయి, మా మిసెస్ అందరం ఒకటే రూమ్లో ఉంటుండే. అండ్ ఇల్లు కూడా సరిగ్గా ఉండకపోతే ఒక చిన్న రూమ్ ఒకటి ఇట్లో ఉంటుండే. తర్వాత మా అమ్మ మా నాయన ఏమన్నారంటే, అరే నువ్వు ఇట్లా కష్టమవుతుంది అంటే పక్కనే మా ఇంటి పక్కన ఇంకో రూమ్ ఉండే, ఒకటే రూమ్ అది కూడా. అప్పుడు 650 రూపాయలకి అది రెంట్కి తీసుకొని అందులో ఉన్నాం కొన్ని రోజుల దాకా. అట్లా మా బాస్కి తెలిసిన తర్వాత పక్కకు కొంచెం ల్యాండ్ ఉంది సార్, 40 గజాలు ఉంది, ఓ ఇల్లు కట్టుకుంటా అంటే ఆయనే 6 లక్షలు ఇచ్చిండు. అప్పుడు నేను మా తమ్ముడు కలిసి 6 లక్షలు తీసుకొని ఇంకో కొన్ని పైసలు వేసి ఇల్లు కట్టినాం మేడం. 40 గజాల్లో 40 గజాలు. అప్పుడు ఇద్దరు ఒక్కొక్క రూమ్ వేసుకొని ఆ రూమ్లో ఈ రోజు కూడా అదే రూమ్లలో ఉన్నాం మేడం ప్రస్తుతానికి. ఇప్పటికి 40 గజాలు ఇల్లు, 40 గజాలు అంటే కొంచెం పెంచుకో అంటే మా పార్టీలు కూడా ఇప్పుడు కలిస్తే మొత్తం 80 గజాలు అట్లా ఉన్నది. ఇప్పుడు అందులో ఉంటాం మేడం.